ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి సతీమణి శశీదేవి ఈరోజు ఒంగోలులోని స్థానిక 28వ డివిజన్లో మహిళలతో మమేకం. స్త్రీశక్తితో శశీదేవి ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ఇప్పటి వరకు డివిజన్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ జరగాల్సిన పనుల గురించి తెలుసుకొని వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని, అదేవిధంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు వర్గాలకు అందిస్తున్న నవరత్న పథకాల గురించి వివరిస్తూ ఈ పథకాన్ని కొనసాగించాలంటే మరలా మన ఒంగోలు నియోజకవర్గానికి బాలినేని శ్రీనివాసులరెడ్డి శాసనసభ్యుడిగా గెలుపొందించుకొని తర్వాత మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నీలంరాజు సరోజ, డివిజన్ అధ్యక్షుడు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు, వాసన అభిమానులు పాల్గొన్నారు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న జగనన్న. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. ఆ కార్నర్లో మేఘనా చేయించండి ఇదే. మీకు ఇక్కడ హలో హలో వాకింగ్ ట్రాక్ వేసిన బంతులు అందరూ తిరుగుతుంటారు. ప్రాబ్లం మీరు ఆల్రెడీ ఫైల్ ఇచ్చారా? పర్లేదమ్మా, పర్లేదు, ఇబ్బంది లేదమ్మా. ఎన్ని రోజులు మీరు ఇచ్చి? 3 ఏళ్ళు. ఇప్పుడు ఈ ఆధార్ కార్డ్ చదవడానికి ఒరిజినల్స్ వేరేం అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆధార్ సబ్మిట్ చేశారు. ఇది మీరేం చేస్తారంటే రేపు ఉదయం ఈ ఆధార్ నెంబర్ మురళికి ఇవ్వండి. అట్లా కాదండి చెప్పేది. నేను వివరించి నువ్వు రాసుకో కంప్లైంట్ రాసుకో.
రమేష్ ఇక్కడ ఉన్న ప్రజలకి కొన్ని తెలియాల్సినవి తెలియాల్సినవి అమ్మ మీ అందరికీ ఒక విషయం ఏంటంటే మీ ప్రజాసంఘంలో దాని గురించి నిన్న డిపిఎస్ గారు కూడా చూశారు. లాగిన్లో చూస్తే ఇవాళ రేపు సైట్ ఓపెన్ అవుతుంది, వాళ్ళకి చేద్దాము. వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చాము. అక్షరాలు ఎవరికి పెళ్లి కాలేదు, అందరికీ పూర్గా ఉంటారు. వాళ్ళందరికీ పెన్షన్ వచ్చి ఏర్పాటు కూడా చేస్తానని చెప్పాను. వీధి వైపు ఇక్కడ ప్రజానికానికి చెప్పాల్సింది ఈ 3 నెలలకి వీధి లైట్లు అదేవిధంగా సీసీ కెమెరా కూడా డిఎస్పీ గారు పర్మిషన్ తీసుకున్నాము. అలాగే ఆయన ప్రపోజల్ పెట్టుకున్నాము. ఈ 3 బజార్లకి సీసీ కెమెరా కూడా వస్తాయి. అక్కడ కానించి ఆ రోడ్ ఎండింగ్ దాకా మొత్తం 4 జంక్షన్స్ లో సీసీ కెమెరా వస్తాయి. స్ట్రీట్ లైట్లు కూడా రేపు వెళ్ళినప్పుడు పరిశీలన చేసేస్తారు. గీత గీత ఇక్కడ లేదంటే వాళ్ళ ఆ ఇస్త్రీ పెట్టేది గవర్నమెంట్ ఇచ్చిందా అంటారు. సరే మేము రేపు ఒకసారి మీరు రండమ్మా. మన కార్పొరేట్ సరోజ గారికి ఇంకా పెద్దలకి నా ధన్యవాదాలండి. 28వ వార్డులో ఎంత బాగా పనులు జరుగుతున్నాయో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు సచిదేవి గారు ప్రతి వార్డుకు వచ్చి సమస్యల్ని ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు చెప్పండి అంట మా స్త్రీలకు అందరికి కూడా చాలా హ్యాపీగా ఉందండి. మేము అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. ఇంకా ఆత్మీయ పలకరింపు అంటే మన వాసన్న గారికి చెప్పనవసరం లేదండి. ఇంటింటికి వచ్చి మనిషితోటి అమ్మ పథకాలు అందుతున్నాయా, మీకు ఏమేం కావాలి మాకు చెప్పండి, మీ సమస్యలు మేము తీరుస్తాం అని చెప్పి మా వార్డులో మేము నిజంగా ఒక సొంత అన్నయ్య వాకిట్లోకి వచ్చినట్టే మేము ఫీల్ అయ్యి కిందకి దిగొచ్చి మేము స్వాగతిస్తున్నామండి. ఇలాగే మనం వైఎస్ఆర్సీపీ మన జగనన్న గారు కూడా మనకి కావాల్సిన పథకాలన్నీ కూడా మనకు అమరుస్తున్నారు. పథకాలన్నీ ప్రతి ఇంట్లో కూడా 1-2 పథకాలు అందరూ లబ్ధి పొందిన వాళ్ళే, పొందని వాళ్ళంటూ లేరు. మనకి వ్యతిరేక పార్టీ వాళ్ళు ఎన్ని చేసినా ఇది ఎలక్షన్ టైం కాబట్టి రకరకాలుగా అపోహలు వేస్తుంటారు. కానీ అవన్నీ మా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మన అన్న నాడి ఏందో మనకు తెలుసు. కాబట్టి మళ్ళీ మనం వైఎస్ఆర్సీపీ మన జగనన్నని మన వాసన్నని స్వాగతిస్తూ మళ్ళీ మనం మామూలుగా ఈ 5 సంవత్సరాలే కాదు ఇంకా 15 సంవత్సరాలైనా సరే
మన వాసన్న మనకి ఎమ్మెల్యేగా ఉండాలి, మన జగన్ గారు సీఎంగా ఉండాలి. ఎవరు ఎన్ని అన్నా కూడా ప్రజలు ఏం పట్టించుకోరండి. మేమంతా మా నాడంతా మాకు మా వాసన్న మీదే, మా జగన్ అన్న మీదే. వీళ్ళనే గెలిపించుకుంటాం. ఇంకా మనం ఎంతమంది లబ్ధి పొందుతున్నారో నేనైతే బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతానండి, ఏందండి ఎట్లా ఉంది ఏందనంటే, అమ్మ మాకు జగనన్న వాసన్న ఉంటేనే మేము బాగా హ్యాపీగా ఉన్నాం, మాకు బీదరికం అనేది లేదండి, మేము హాయిగా బతుకుతున్నాం, హాయిగా తింటున్నాం అని చెప్తుంటే వాళ్ళ ఆత్మీయతకి నాకెంతో ఆనందం వేస్తుందండి. ఇవాళ మన మేడం గారు వచ్చి మనందరి సమస్యలను అడుగుతూ అన్నీ మనకి సాల్వ్ చేస్తున్నారు. ఇంత మంచి వాళ్ళు మనకు దొరకడం అనేది మన హ్యాపీ, మనం చాలా సంతోషం అండి. మనం ఎప్పుడు కూడా వేరే ప్రభుత్వానికి తావు ఇవ్వం. ఎప్పుడు మనం వైఎస్ఆర్సీపీనే మనకు ఒంగోలు అంటే ఇంకా మన వాసన్న, అదే మనం ఫిక్స్ అయిపోవాలండి. అది నేను మాట్లాడుతున్నాను. కానీ కాలువలు బాగు చేయిస్తే కొద్దిగా మళ్ళా ముందు పోవచ్చు. తర్వాత ప్రతి ఇంటికి పోయి కార్లు ఉన్నాయా లేదా కనుక్కొని వాళ్ళ కార్లు లేకపోయినా ఉండా కనుక్కోవాల్సిన బాధ్యత మనకు మన పార్టీ తరఫున ఉంది. మన పార్టీ ఎప్పుడు ప్రజల మనిషిగా మన జగనన్న గారు ప్రభుత్వం బ్రహ్మాండంగా సాగుతుంది. అలాంటి వ్యక్తి మళ్ళా రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అట్లాంటిది ఈరోజు ప్రతి మహిళలకు కూడా పథకాలు కూడా అందుతున్నాయి, పెన్షన్లు కూడా అందుతున్నాయి. ప్రతి ఇంటికి వచ్చి 3వ తారీఖు తెలంగాణ 5 గంటల టైంలో 6 గంటల టైంలో వచ్చి వాలంటీర్స్ ఇవ్వడం అంటే వాలంటీర్స్ వ్యవస్థను ఒక అద్భుతంగా తయారు చేసిన వ్యక్తి, ఇండియా మొత్తం మీద ఒక భారతదేశానికి కూడా గౌరవంగా ఉన్న వ్యక్తి జగనన్న. అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం వాసనకి రేపు రాబోయే ఎలక్షన్లో అఖండ మెజార్టీతో ఈ వార్డులో ఉన్న ప్రతి వాళ్ళు కూడా, ముఖ్యంగా ఈ వార్డు ప్రతి వాళ్ళు కూడా వాసనకి ఓట్లేస్తారు. ఇంకో వ్యక్తులు వీరని ఒక నాణ్యం ఉంది. అలాంటి నాణ్యాన్ని మనం ఖచ్చితంగా మనం చూపించాలి. ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్ వచ్చిన వల్ల రకరకాల వ్యక్తులు వచ్చినా వాళ్ళందరూ కూడా మన 5 సంవత్సరాల క్రితం వాసన్న గారికి మెజార్టీ బాగానే వచ్చింది. ఇక రాబోయే రోజులు కూడా అదే మెజార్టీ రావాలి కోరుకుంటూ. కార్పొరేటర్ గారు ముందు రండి, కొంచెం పట్టుకోండి సార్. మీరు ఎట్లా ఉన్నారని ఏ ప్రభుత్వం అడగలేదండి. మా ఇంటి ముందుకు వచ్చి ఆయన గడప గడపకు వచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. అమ్మ మీరు ఏ బాధలు ఉన్నాయి మీరు చెప్పండి. ఈరోజు మేడం గారు వచ్చి మనల్ని అందరినీ అడుగుతున్నారంటే మనం ఈ ప్రభుత్వాన్ని వదులుకుంటామా చెప్పండి ఒకసారి. వదులుకోం కదా. ఖచ్చితంగా మనం వాళ్ళ వాసనను గెలిపించుకోవాలి, మన సమస్యలన్నీ వాళ్ళకి చెప్పుకోవాలి, తీర్చుకోవాలి. అవి నేను కోరుకుంటున్నానండి. నేను వచ్చిన తర్వాత నాకు 2 monthsలో పెన్షన్, వీడో పెన్షన్ నేను అప్లై చేసుకుంటే ఏ ప్రభుత్వం చేయలేదండి. 2 monthsలో నాకు పెన్షన్ ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎప్పటికైనా వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన మేలును మర్చిపోలేండి, వాసన్న గారు చేసిన మేలును మర్చిపోలేము. మనం మళ్ళీ ఆయన గెలిపించుకొని ఆయన కన్సన్నల్లో మనం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. రోడ్డు కాలువ రెండు కూడా కంప్లీట్ అయితే అంటే మా సరోజ మాట్లాడలేదు, సెకండ్ మాత్రం కూర్చుంది. ఈ డివిజన్ లో మొత్తం ఇళ్ల పట్టాలు కూడా 25,000 మందికి ఇళ్ల పట్టాలు నుంచి మనం ఆయనతో చూస్తున్నాం. అటువంటి మంచి మనిషి, నిగర్వి, నిస్వార్థపరుడు, ప్రజల మనిషి, ఎప్పుడు కూడా 24 గంటలు మనకు అందుబాటులో ఉన్నటువంటి మనిషి, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మనం మళ్ళా రాబోయే రోజుల్లో నాయకత్వంలో మనం చూడలేమని కూడా మీకు అందరికీ చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఉన్న సమకాలీన రాజకీయాల్లో ఎన్నో మార్పులు, ఎంతో కొత్త ఒకళ్ళందరూ కూడా వస్తున్నారు. అని ఆయన ఇవాళ కూడా గడిచిన 5 సార్లు ఆయన ఎమ్మెల్యే కూడా మన ఒంగోలు పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్యను కూడా ఆయన సొంత సమస్యగా తీసుకుంటూ ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన ప్రతి ఒక్క సమస్యను కూడా తీరుస్తున్నటువంటి మంచి మనిషి. అటువంటి మనిషిని మనం మరొకసారి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకి రాబోయే రోజుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నవరత్నాల పథకాల్లో కూడా ఇవాళ ఈ డివిజన్ లో ఉన్న చాలా మంది కూడా అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా మినిమం 2-3 పథకాలు మీకు అందరికి కూడా లబ్ధి పొంది ఉన్నారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెబుతున్నారు, నా వల్ల మీకు ఏదైనా ఒక్క ఉపయోగం జరిగినా కూడా మీరు దయచేసి నా మీద మంచి మనసుతోటి మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఓటేయండి. మీకు రాబోయే రోజుల్లో కూడా మీకు మీ పిల్లలకి పెద్దలకి అందరికి కూడా మీ అందరి మంచి బాగోగులు కూడా చూసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని
ఆయన సహకారంగా చెబుతున్న సందర్భంగా మీరందరూ కూడా దయచేసి ఆయన సహకరించి ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి ఆధ్వర్యంలో దాదాపు 1 రూపాయల వరకు దాకా పెట్టి శాంక్షన్ చేస్తున్నాం. దానికి కానీ 20 లక్షల వరకు వర్క్ జరిగింది. ప్రకాశం స్కూల్లో ఏమో 15 లక్షలు వాకింగ్ ట్రాక్ చేస్తున్నారు వాకింగ్ ద్వారా. నెక్స్ట్ వచ్చి రాజాపానకల్ రోడ్లో ఆల్రెడీ రోడ్డు వైడ్ అయిపోయింది. బాన్సోటి ప్రకాశ్ లైన్లో అది కాలువలు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కావాల్సింది ఈ ఈ బజార్కి రోడ్డు ఇప్పుడే మా వాతావరణ ఫెస్టివల్ గారితో మాట్లాడించాను ఎన్ని గారితో కూడా. అది కూడా తొందరలో రేపు 20వ తారీఖు లోపల పునార్థన స్టార్ట్ చేద్దామని చెప్పి శంకుస్థాపన చేద్దామని చెప్పి అంటున్నారు. అది విషయం. ఇంకా నాకు తెలిసిన వరకు మనకి 200 మంది పెన్షన్లు ఉన్నాయి. తర్వాత ఈబీసీ 186 మందికి ఇది ఈబీసీ వచ్చింది. కాపు నేస్తమేమో దాదాపు 20 మందికి ఉంది. తర్వాత వాహన మిత్రులు 15 మందికి వచ్చింది. ఇంకా ఎక్సెట్రా ఆరోగ్య హెల్త్ కార్డులు టైలరింగ్ 10 ఉన్నాయి. హెల్త్ కార్డులు దాదాపు 100 మంది దాకా హెల్త్ కార్డు వచ్చింది. అది ఇంకా ఏదన్నా అమ్మఒడి కూడా దాదాపు ఒక 15 మందికి అమ్మఒడి వచ్చింది. అది ప్రస్తుతానికి జరిగింది. ఇంకా అభివృద్ధి జరిగేదానికి మనం తోడ్పడి వాసనను గెలిపించి ఈ డివిజన్కి మీరందరూ రేపు వచ్చే ఎలక్షన్లో వాసనని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఈరోజు సీఎం గారు గౌరవ మనకి సేవ రత్న వజ్ర అవార్డ్స్తో కూడా ప్రదానం చేసి మమ్మల్ని ఎంతో ఆర్థికంగా పైకి రావడానికి కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలో 7గురిని నియమించారు. వాళ్ళు ఏ క్యాస్ట్, ఎస్సీ, బీసీ, ఓసీ ఏ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించింది అనేది కూడా తెలియదు. కానీ మన దాంట్లో వాలంటీర్స్లో అన్ని కులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ వాలంటీర్స్గా వర్క్ చేస్తున్నారు. అందరూ సేవ చేస్తున్నారు. దానికి క్లస్టర్సే సాక్ష్యం. ప్రభుత్వం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు మీ ఇంట్లో వచ్చి మేము డేటా చోరీ చేసి లేకపోతే ఒంటరి మహిళలుగా ఉన్నప్పుడు వాళ్ళ డేటాను తీసుకొని ప్రభుత్వానికి ఇచ్చేసి ఏదో చేస్తున్నామని చెప్పనేసి అపోహ. మీరందరే సాక్ష్యం. ఇక్కడ ఎప్పుడైనా మీ గడపలో మేము వచ్చి వేరే విధంగా ఎప్పుడైనా ప్రవర్తించామా మీరే చెప్పాలి. ఇవన్నీ ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ నిజంగా ఇక్కడ మాట్లాడడానికి చూస్తే ప్రతి సమస్యని ఇక్కడ మేడం గారు రావడం గడపకు వచ్చినప్పుడు కూడా పెన్షన్స్ రాని వాళ్ళకి సార్ సొంత డబ్బులతో ప్రతిరోజు ప్రతి నెల ఇంటికి 1వ తారీఖు రోజు సొంత డబ్బులతో ముగ్గురికి నా దాంట్లో పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఏ గ్రామజనార్దన్ కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరు కానీ ఇలాంటి సహాయం చేయరు. వాసన్న మన గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే గడప తిరిగేటప్పుడు ప్రతి గడప ఆయన ప్రతి సమస్య తెలుస్తున్నారు. దానికి 80% ఆయన రిజల్ట్ తీసుకురావడం కూడా జరిగింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి మన వాసనని దగ్గరుండి గెలిపించుకోవాలని వాలంటీర్స్గా మా అందరినీ కూడా చీరలు బట్టలు పెట్టి చాలా బాగా చూస్తున్నారు. అందుకు మేమందరం కూడా ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఆయన కష్టాన్ని గుర్తించి మేము కూడా ఆయన తోడ్పడి సహాయం. బాలేని శ్రీనివాసరెడ్డి గారి సతీమణి మా అక్క శశమ్మ గారికి, అలాగే ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి నీలవరాజు సరోజ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసిన అక్క చెల్లెమ్మలకు, సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరుగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆత్మీయ పలకరింపుతోటి ఇప్పటి వరకు జరిగిన, అలాగే ప్రజల ద్వారానే తెలుసుకొని అది అధినాయకుడికి తెలియజేస్తూ ఆ విషయాలన్నిటి కూడా వారు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి నీలవరాజు సరోజ గారు ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టారు. ఆమె పోటీ కాదు, ఏకగ్రీవంగా కాబట్టారంటే ఒక వ్యక్తిని నమ్మకంతో ఈ డివిజన్ ప్రజలు ఎన్నుకోవటం అనేది ఇక్కడ ఈ డివిజన్ లో ఉన్న ప్రజల మంచితనం కూడా, వారందరికీ కూడా ఆ మంచితనంతో ఆమె మీద నమ్మకంతో పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని ఒమ్ము కాకుండా డివిజన్ అధ్యక్షుడు రాఘవ గారు కానివ్వండి, సరోజ గారు కానివ్వండి, ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఈ రోజున గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. ఎందుకంటే మనం చాలా విమర్శలు చూస్తున్నాం. సోదరుడు ఇప్పుడే చెప్పున్నాడు, వాలంటీర్ వ్యవస్థ అనేది జగనన్న తీసుకొచ్చినప్పుడు ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాలంటీర్లు ఎక్కడో బయట ఊళ్ళ నుంచో బయట రాష్ట్రాల నుంచో ఏ బీహార్ తీవ్రవాదుల్లాగానో ప్రతిపక్షాలు చిత్రీకరించడానికి చాలా కుట్రలు చేశాయి. కానీ నిజానికి మనం అందరం కూడా వాస్తవాల్ని ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఆసన్నమైంది.
ఎందుకంటే వాలంటీర్లు అనేవాళ్ళు మన ఇళ్ళ చుట్టుపక్కల నుంచే, మన కుటుంబాల మధ్య నుంచే వచ్చిన వాలంటీర్లు వాళ్ళు మన పిల్లలతో సమానం. వాళ్ళు ఏదో ఇళ్లలోకి వస్తారు, లేకపోతే ఏ మగవాళ్ళు లేని సమయంలో ఏదో వస్తారనే ఏ ప్రచారం ఏదైతే ఉందో వాటన్నిటికీ తెరపడే విధంగా ఈ రోజున వాళ్ళందరూ పనిచేసి ఈ రోజున వాళ్ళు జగన్ గారు ఇస్తున్నటువంటి ఆ సేవా అవార్డులు కూడా తీసుకుంటున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. రోడ్డు మీద రోడ్డు వేయటం, గోడలకి సున్నం కొట్టడం, పెయింట్ వేయటం, ఆయన చేసిన పని దానికే 2500 కోట్లు అంట. నిన్న చంద్రబాబు నాయుడు అమరావతి కడితే 500 కోట్లే ఖర్చు అయింది. అంతటి అమరావతి కడుతుంటే 500 అయింది. ఒంగోలుకి 2500 కోట్లు ఖర్చు పెట్టాడంట. అంటే సగం హైదరాబాద్ అయినట్టు లెక్క. ఒంగోలు ఎట్లుంది మీరు చూశారుగా. అదేవిధంగా మా వాసన బిలో పావర్టీ లైన్ పీపుల్ అంటే మధ్యతరగతి కంటే లో క్యాడర్లో ఉన్న వాళ్ళని డెవలప్ చేయడం కోసం ఈరోజు ఇల్లు లేని మనందరికీ ఇల్లు అందరికీ ఉన్నాయండి. చిన్న స్థాయి పేద కుటుంబంలో ఒక ఇంట్లో 3 ఫ్యామిలీస్ అంటే తండ్రి, 2 కొడుకులు, వాళ్ళ భార్యలు, వాళ్ళందరూ అట్లాంటి చిన్న మేము పోతుంటే కాలనీస్లో కొన్ని కాలనీస్లో పోతుంటే చిన్న ఇళ్లలో 3 ఫ్యామిలీస్ ఉంటున్నారు. మనము ఈరోజు అపార్ట్మెంట్లో ఉంటున్నాం. వాళ్ళ పరిస్థితి కూడా మనం చూసుకొని వాసన మనసు చెలించిపోయి ఈరోజు 25,000 మందికి మన సీఎం గారితో పోట్లాడి 45 రోజులు పోట్లాడి ఒంగోలు రాకుండా ఇళ్ల పట్టాలు తీసుకొచ్చి దీంతో పాటు 15,000 మందికి 3.5 లక్షల లెక్కన అంటే 15,000 ఇంటూ 3.5 లక్షలు అంటే దగ్గర దరిదాపు 600 కోట్లు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 600 కోట్లు ప్లస్ 210 కోట్లు రైతులకు ఇచ్చినవి. రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మొత్తం 30 కోట్లు. అంటే ఈరోజు ఒక్క 2024 ఎలక్షన్కి 2 నెలల ముందు ఆయన పోరాడి తెచ్చిన అమౌంట్ ఎంతంటే 800 కోట్లు. అంటే మనందరం మా వాళ్ళు చెప్పుకోవడం చేత కాదండి. 210 కోట్లే చెప్తున్నారు. దీనికి అయ్యేది నెక్స్ట్ 3.5 లక్షలు ఒక ఇంటికి అయ్యే ఖర్చు. మీరు స్థలంతో పాటు మీకు 3.5 లక్షలు పెట్టి 15,000 ఇళ్ళు రెడీగా కట్టడానికి రెడీగా. అంటే మీరు చేత కాకపోతే అంత దూరం కట్టించుకోవడం మీకు బరువు అయిపోతే ఆ గవర్నమెంటే కట్టించే విధంగా మన వాసన్న ప్రయత్నం చేసి ఈరోజు ఈ ఫైట్ చేసి ఈ పట్టాలను తేవడం జరిగింది. దయచేసి గుర్తుపెట్టుకోండి, స్పందించిన వాళ్ళు ఎవరు మీ అందరికీ తెలుసు. ఈరోజు వాసన్న 2:30కి పోయినా 3:30కి పోయినా నైట్ టైం ఏదైనా సమస్య వస్తే ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేది వాసన్న. మీ అందరికీ తెలుసు. ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లో వాసన్న ఉంటారు. మీకు ఇంకొక వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళగలుగుతారా? దయచేసి గుర్తుపెట్టుకొని ఇందాక అక్క చెప్పినట్టుగా ఒంగోలు ఎమ్మెల్యే గారైనా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయిన ఫ్యానుమూర్తికి 2 ఓట్లు వేసి మీ అందరూ ఆశీర్వదించగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన పార్టీ నాయకుడు నా కృష్ణనాథ గారు మాట్లాడతారు. ఇంత విజయవంతంగా ఈ 28వ డివిజన్ ప్రజలు ఇచ్చేసినందుకు ముఖ్యంగా ఈ డివిజన్ ప్రజలకి మా నమస్కారాలు. అట్లానే మాజీ మంత్రివర్యులు, ఒంగోలు శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సతీమణి మా సచ్చమ్మ గారు సచీదేవి గారు ఆత్మీయ పలకరింపు దిశగా ఈరోజు ఈ డివిజన్లో ఉన్నటువంటి మహిళా మనుల్ని పలకరించడం కోసం వచ్చినందుకు మరొకసారి మనందరి తరఫున కూడా సచ్చమ్మకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ప్రజల వద్దకే పాలన అన్న నానుడితో ప్రతి ఒక్కరిని వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయాలని మన ఇళ్ల మధ్యలోనే పెట్టి ఇంకా పాలన బాగుండాలి అన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా కార్పొరేటర్లను తీసుకొచ్చి ఇంకా మరింత పాలన ప్రజలకు చేరువయ్యే విధంగా చేసినటువంటి జగనన్న ప్రభుత్వానికి, అట్లానే ఆంధ్రప్రదేశ్లో జగనన్న, ప్రకాశంలో వాసన్న వీరిద్దరికీ కూడా ఎదురు లేదని, రాజకీయం అంటే రాజీ చేయడం కాదు, పాలన అంటే భరోసా కాదు, అట్లానే అభివృద్ధి అంటే ఆశ చూపడం కాదు, విజయం అంటే ప్రజలకి చేరువయ్యి వాళ్ళ మనసుల్ని గెలుచుకోవడం అన్న నానుడితో గత
25 సంవత్సరాల నుండి ఓటమి ఎరుగని నాయకుడిగా 5 సంవత్సరాలు 5 ట్రిప్పులు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రి పదవి అధిరోహించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క ఏకైక నాయకుడు, అలుపు ఎరుగని నాయకుడు, నిరంతర శ్రామికుడు మన వాసన్న అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అట్లాగే 2019 స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 2020 కరోనా లాంటి కష్టకాలంలో మన కోసం బాలినేని, మీకోసం బాలినేని అన్న టీంతో కరోనా లాంటి కష్టకాలంలో ఒక ఇంటి తలుపు తెరిస్తే ఒక ఇంట్లో రెండో తలుపు కూడా తీసి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మీకోసం నేనున్నాను అన్న ఉద్దేశంతో మన వాసన్న ఒక టీంని ఏర్పాటు చేసి ఉంచారు. అదేవిధంగా ఒక రిమ్స్ హాస్పిటల్లోనే 2019 నుంచి ఇప్పటి వరకు సార్వజనిక అనే నిధులతో 211 కోట్ల హాస్పిటల్ పరంగా కానివ్వండి, మెడికల్ కాలేజీ పరంగా కానివ్వండి, నర్సింగ్ కాలేజీ విద్యా సంస్థ కానివ్వండి, ఏదైతేనేమి ఎంఆర్ఐ స్కాన్లు కానివ్వండి, చిన్నపిల్లలకి సిటీ స్కాన్లు కానివ్వండి తీసుకొచ్చిన ఘనత మన వాసనలు. ఇందాక నువ్వు మాధవకు చెప్పినట్టు చేసిన అభివృద్ధి చెప్పుకోవడం కాదు, చేతల్లో చేసే పాలన మాది అని చెప్పి మరొకసారి మేము తెలియజేసుకుంటాము. ఒంగోలు నగరపాలక సంస్థ ద్వారా ఒంగోలులో ఉన్నటువంటి 50 డివిజన్లలో 156 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు వేయించిన ఘనత ఒక వాసనదని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అట్లాగే డివైడర్స్ తో ఎన్కేఎఫ్ ఫండ్స్ కానివ్వండి, సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కానివ్వండి, 15th ఫైనాన్స్ నుంచి వచ్చే ఫండ్స్ కానివ్వండి, ఎక్కడైతే డెవలప్మెంట్ మనకు అవసరమో, ఎక్కడైతే స్లమ్స్ లో మనకు అవసరమో వాటిని ఏ డివిజన్స్ కి ఎంతెంత వెచ్చించి డివిజన్ అభివృద్ధి చేయాలి అన్న విషయంలో మా మేయర్ గారితో పాటు కమిషనర్లు కానివ్వండి, మా కార్పొరేటర్లు కానివ్వండి, మేమన్నీ వాసన దగ్గర తీసుకెళ్తే ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి మాకు డైరెక్షన్స్ ఇచ్చి మరీ చేపిస్తున్నారు. అట్లానే 123 కోట్లతో అమృత్ పథకంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మించడం కానివ్వండి, రేపు రానున్న వారం రోజుల్లో 25,000 మందికి పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇచ్చే రోజునే 339 కోట్ల రూపాయలతో పైప్ లైన్ నిర్మాణం స్థాపించడం జరుగుతుంది. ఆ రోజునే శంకుస్థాపన చేసి ఓపెన్ చేయించడం జగనన్న గారి చేత, సీఎం గారి చేత మీదుగా చేపిద్దామని చెప్పి దానికి ఆపున్నారు. ప్రతి ఒంగోలులో ప్రతి ఒక్క మహిళా తల్లులకు కూడా ప్రతిరోజు నీళ్లు వచ్చే సాధనలో ఆ ప్రక్రియ జరుగుతుందని ఆల్రెడీ అంతకు ముందు వాసన గారు చెప్పున్నారు. 24/7 సూర్యచంద్రుడు, ఉదయం పూట సూర్యుడు, సాయంకాలం పూట చంద్రుడు ఉన్నట్లుగానే పరిపాలనా దక్షతలో 365 రోజులు కూడా వాసన్న కుటుంబం, వాసన్న ఉన్నా లేకపోయినా వాళ్ళ బిడ్డ బాలేరు ప్రణీత్ రెడ్డి గారు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అందరికీ అందుబాటులో ఉండి మేమున్నాము అని చెప్పి భరోసానిచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే మనం మొహం చూసుకునే అర్థం అబద్ధం చెప్పదు, ప్రతిపక్ష నాయకులు నిజం చెప్పరు. ఈ ఒక్క విషయాన్ని మనసులో ఉంచుకొని రానున్న రోజుల్లో ఇటువంటి కలియుగంలో కూడా వెతికితే రాముడు లాంటి దేవుడు దొరుకుతాడేమో కానీ మన వాసనను కానీ మిస్ చేసుకుంటే మళ్ళీ వాసన లాంటి నాయకుడు దొరకడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కావున 5 ట్రిప్పులు వాసనని ఎమ్మెల్యేగా గెలిపించారు. 6వసారి ఇది నా చివరి ఎన్నిక. తదనంతరం నా కుమారుణ్ణి రాజకీయ రంగ ప్రవేశం చేపిస్తాను అని చెప్పి ఆల్రెడీ వాసన చెప్పున్నారు. కావున ఈ 2024 జరగబోవు సాధారణ ఎన్నికల్లో వాసనకి అత్యంత మెజారిటీని చేకూర్చి మనందరం కూడా మళ్ళీ వాసనని విజయోత్సాహంతో తీసుకొని రావాలని తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వాలంటీర్లు ఒకసారి రండమ్మా. వాలంటీర్లు
ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పైన నుంచి అందరూ చెప్పినట్టు చేసింది చెప్పుకోవటం మాకు చేత కాదు. ఏమేం చేశారు అందరూ మన కార్పొరేటర్ చెప్పారు. మీరందరూ వాసనలను దీవించి ఈసారి ఎలక్షన్లో తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించాలి. వాసన సబ్ స్టేషన్ పెట్టి అందరికీ ఉద్యోగ అవకాశాలు కానీ కరోనా టైంలో తన సొంత డబ్బులతో అందరికీ అన్నీ అందించారు. ఆక్సిజన్ కానీ పేషెంట్లకి ఏం కావాలన్నీ అందించారు. ఇట్లా మీ వాసనను దూరం చేసుకోకుండా మీరు తప్పకుండా ఈసారి అలా గెలిపించి వాసన సేవలు మీరు అందరూ అందుకోవాలని